కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి జంతర్ మంతర్లో ఏదైతే నీట్ పరీక్ష లీకేజ్ అయినందున ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ ఏదైతే దేశ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే అని చెప్పేసి కూడా చాలా రోజులుగా జెన్జీ యువత మొత్తం కూడా కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఇక్కడ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి సోనాంగ్ వాంగ్చుక్ లదక్ సంబంధించినటువంటి ఉద్యమకారుడు, ఎడ్యుకేషన్ సంబంధించి ఆ విద్యా వ్యవస్థ పైన ఎప్పటి నుంచో లదక్లో ఉద్యమం చేస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి దేశంలో ఈ విద్య ఎందుకు ఈ విధంగా అమ్ముడుపోతా ఉంది, విద్య ఎందుకు పేపర్లు ఎందుకు లీకేజ్ అవుతా ఉంది, విద్యార్థుల భవిష్యత్తులో ఎందుకు రాజకీయ నాయకులు చెలగాటం ఆడుతూ ఉన్నారని చెప్పేసి దాదాపు ఈ రోజుకి 20 రోజులు అవుతా ఉంది. 20వ రోజు నడుస్తూ ఉంది. ఈ రోజుకు ఏం తినకుండా ఏం తాగకుండా ఆమరణ నిరాదీక్షకు కూర్చున్నాడు. ఇక్కడ డాక్టర్స్ ఏం చెప్తా ఉన్నారంటే ఇతను దాదాపు 10 కిలోల వరకు తగ్గిపోయిండు, చాలా వెయిట్ ఉండేవాడు, చాలా తగ్గిపోయిండు, ఖచ్చితంగా 2-3 రోజుల కంటే ఎక్కువ బతికేటువంటి అవకాశం లేదు, ఖచ్చితంగా చనిపోయేటువంటి ప్రమాదం ఉంది, ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన కూడా స్పందించాలి అని చెప్పేసి డాక్టర్లు కూడా చెప్తా ఉన్నారు. చాలామంది జనజీవత కావచ్చు, కొందరు మేధావులు విశ్లేషకులు ఏం చెప్తా ఉన్నారంటే ఇటువంటి ఎన్ని చేసినా ప్రభుత్వాలకు చలనం ఉండదు. ఇటువంటి నిరాహార దీక్షల్లో అమర నిరాహార దీక్షల్లో ఎంతోమంది చనిపోయారు, ఎంతోమంది ఉద్యమకారులు కూడా చనిపోయారు, చంపబడ్డారు. కానీ ఎప్పుడు కూడా ప్రభుత్వాలు మేము మేలు చేసామని ముందుకు రాలే. ఖచ్చితంగా ఇటువంటి విరమించుకోవాలని చెప్పేసి కొందరు మాట్లాడుతూ మరికొందరు లేదు చావనైనా చేస్తాం కానీ మేము ఇది విరమించుకోమని చెప్పేసి కొందరు మాట్లాడుతుండినా అతను కూడా స్పందిస్తూ తను ఏదైతే సోనాం వాంగ్చుక్ కూడా స్పందిస్తూ ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే నన్ను విరమించుకోమని చెప్పి మీరు చనిపోతారు, మీరు జాగ్రత్త అని చెప్పడం కాదు, ప్రభుత్వాలు ఎందుకు మాట్లాడేందుకు చర్చకు రాలేకపోతా ఉన్నాయి. అందరూ ప్రతిపక్షాలు వస్తున్నాయి, అందరూ రాజకీయ నాయకులు వస్తున్నారు, మేధావులు వస్తున్నారు. ఇంతకుముందు మాజీ సీఎంలుగా పనిచేసిన ప్రతి ఒక్కరూ వచ్చి మా దగ్గరకు వచ్చి మాకు సంఘీభావం తెలుపుతా ఉన్నారు. మా ఏదైతే ఆమరణ నిరాదీక్షకు కూడా కూర్చుంటా ఉన్నారు, వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వాలు ఎందుకు వీటిపైన మాట్లాడలేకపోతున్నాయి, ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేయలేకపోతున్నాడు అంటే ధర్మేంద్ర ప్రధాన్ కాపాడుతున్నారంటే నిజంగా తప్పు చేసినట్టే కదా, ఎందుకు బీజేపీ మాట్లాడలేదు, నోరు మెదపట్లేదు అని చెప్పేసి కూడా సోనాం వాంగ్చుక్ కావచ్చు లేకపోతే ఇతర కాంగ్రెస్ జనతా పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఒక హెల్త్ బులెటిన్ అయితే రిలీజ్ అయింది. క్షీణిస్తున్న సోనాం వాంగ్చుక్ ఆరోగ్యం, హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్య బృందం ప్రభుత్వం దిగొచ్చేదాకా దీక్ష విరమించేది లేదు, విరమిస్తే సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయి, ఆపాలనే సలహాలు వద్దు, 20న పార్లమెంట్ మార్చిలో పాల్గొనండి, మద్దతుదారులకు వాంగ్చుక్ పిలుపు. ఆయన ఆరోగ్యాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసినట్టు కూడా తెలుస్తుంది. అంటే ఆరోగ్యం క్షీణిస్తోంది, తప్పకుండా మీరు విరమించుకోవాలని చెప్పేసి హైకోర్టు చెప్తే లేదు, విరమించుకునేటువంటి అవకాశం లేదు, ఖచ్చితంగా దీనిపై ప్రభుత్వం మాట్లాడాలి తప్ప నేను అసలు విరమించుకోను అని చెప్పేసి సోనాం వాంగ్చుక్ చెప్పినట్టుగా తెలుస్తుంది. ఒకసారి చూద్దాం. తన డిమాండ్లపై ప్రభుత్వం దిగొచ్చే వరకు నిరవధిక నిరాహార దీక్ష విరమించేదని ప్రముఖ పర్యావరణ సామాజిక ఉద్యమకారుడు సోనాం వాంగ్చుక్ తేల్చి చెప్పేశారు. నీట్ పరీక్షా పత్రాల లీకేజీని బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, పారదర్శకమైనటువంటి పరీక్షల దిశగా సంస్కరణ తీసుకురావాలన్న డిమాండ్లతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆయన చేపట్టిన దీక్ష గురువారం అంటే నిన్నటికి 19 రోజులు, ఈ రోజుకి 20 రోజులు చేరుకుంది. ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అయినప్పటికీ వాంగ్చుక్ తన ఉక్కు సంకల్పాన్ని వీడడం లేదు. దీక్షని ఈ దశలో విరమిస్తే తప్పుడు సంకేతం పంపినట్లు అవుతుంది. పరీక్షా పత్రాల లీకేజీని బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వానికి చెప్పినట్లు అవుతుందని పేర్కొన్నారు. దీక్ష విరమించాలని తనను కోరడాన్ని బదులు ఈ నెల 20న కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టబోయే పార్లమెంటు మార్చిలో పెద్ద ఎత్తున పాల్గొనాలని కళాశాల విద్యార్థులకు వాంగ్చుక్ పిలుపునిచ్చారు. కాగా వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితిపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతి పౌరుడి ప్రాణం ఎంతో విలువైనది, దాన్ని కాపాడడానికి ప్రభుత్వ యంత్రాంగం అన్ని రకాల ప్రయత్నాలు చేయాలని చీఫ్ జస్టిస్ డికే ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కరియాతో కూడిన ధర్మాసనం అధికారులను ఆదేశించింది. వాంగ్చుక్ తన దీక్షను ఇలాగే కొనసాగిస్తే ఒకటికి మించిన అవయవాల పనితీరు దెబ్బతినొచ్చని ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్న డాక్టర్ సతీష్ లాంబా ఆందోళన వ్యక్తం చేశారు. దీర్ఘకాలంగా ఆహారం తీసుకోకపోవడం 2వ దశలోకి ఆయన ఆరోగ్యం పరిస్థితి ప్రవేశించినట్లు తెలిపారు. ఆ దశలో కండరాలు విచ్ఛిన్నమై రక్తంలో యూరియా యాసిడ్ స్థాయిలు పెరుగుతాయని ఇక్కడ వివరించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక్కడ ఏం చెప్తామంటే సోనాం వాంగ్చుక్ నన్ను విరమించుకోండి, మీరు చావు బతుకుల్లో ఉన్నారు, క్రిటికల్ కండిషన్లో ఉన్నారు, ఎక్కువ రోజులు బతకరు, మీరు ఖచ్చితంగా విరమించుకోవాలి, ప్రభుత్వాలు కూడా సైలెంట్గా ఉన్నాయని చెప్పేసి కొందరు అడగ్గా, హైకోర్టు అడగ్గా, అలాగే కొందరు మేధావులు అడగ్గా ఏం చెప్తానంటే నేను చావడానికి సిద్ధంగా ఉన్నా, కానీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు నన్ను ఉపసంహరించుకోను. నేను నిజంగా ఉపసంహరించుకుంటే అంటే నీట్ పేపర్ లీకేజీకి నేను
నేను దాన్ని సపోర్ట్ చేస్తున్నట్టుగానే అయిపోతుంది, అంటే బీజేపీ పరిపాలన సజావుగానే సాగినట్టుగా అయిపోతుంది. కానీ ఖచ్చితంగా మీరు నన్ను క్వశ్చన్ చేయలేదు, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయండి. ఏదైతే ఈరోజు 20న కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరగబోయే పార్లమెంట్ మార్చ్లో పాల్గొనండి. పార్లమెంట్ మార్చ్లో పాల్గొని పెద్ద ఎత్తున ప్రభుత్వానికి మన నినాదాలు వినిపించేలా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలా ఆ విజయవంతం చేసేలా ఆ ప్రొటెస్ట్ని అందరూ పాల్గొనండి అని చెప్పేసి కూడా సోనం వాంగ్చుక్ ఇక నిరసన కొనసాగుతూ ఉంది. అసలు ఏం జరగబోతోంది ఏంటి? నిజంగా సోనం వాంగ్చుక్ ఆరోగ్యం ఇప్పటికే క్షీణించిపోయిందని డాక్టర్లు చెప్తా ఉన్నారు, హైకోర్టు కూడా చెప్తా ఉంది. ఇప్పటికే చాలా అవయవాలు ఒకటి నుంచి ఒకటిగా అవయవాలు అన్నీ కూడా శరీరంలో పాడైపోతూ ఉన్నాయి. మరి ఇంకా ఎన్ని రోజులు ఈ దీక్ష ఉండే ఛాన్స్ ఉంది? అసలు ఏం జరగబోతుంది? ఎందుకు బీజేపీ పార్టీ నాయకులు ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు? మాట్లాడకపోవడమే కాకుండా దీనిపైన వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎందుకు చేయాల్సి వస్తుంది? అంటే ఇతను దొంగ దీక్ష చేస్తూ ఉన్నాడు, దొంగ ఆమరణ దీక్ష, ఆయన జ్యూసులు తాగుతూ ఉన్నాడు, లేకపోతే కొంచెం తెర చాటుకు వెళ్ళి, లేకపోతే కుర్చీల చాటు కూర్చొని వాటర్ తాగుతూ ఉన్నాడు, జ్యూసులు, లేకపోతే టిఫిన్ చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా విజువల్స్ కూడా ఏదో ఒక రకమైన ఏ విజువల్సా లేకపోతే ఏంటో తెలియని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ వీడియోలు పెడుతూ ఇతను దొంగ దీక్ష చేస్తూ ఉన్నాడు, వీళ్ళంతా కూడా ఉగ్రవాదులు, పాకిస్తానీలు, పాలస్తీనాకు చెందినటువంటి వాళ్ళు అంటూ రకరకాలైనటువంటి వాళ్ళపైన విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అసలు ఇటువంటి విమర్శలు వస్తున్న సందర్భంలో జనజీవిత కూడా పెద్ద ఎత్తున రెచ్చిపోతున్నారు. అంటే ఆ ప్రభుత్వాలు స్పందించకపోగా ఇటువంటి బిరుదులు మాకు ఇస్తూ ఉన్నారని చెప్పేసి వాళ్ళు కూడా చాలా ఇబ్బందికరంగా మాట్లాడుతున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. చూడాలి మరి ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది ఏంటి? అసలు కాక్రోచ్ జనతా పార్టీ ఇంకా ఎటువంటి అడుగులు వేయబోతుంది? సోనాం వాంగ్చుక్ ఆ పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఆ పూర్తి విషయాలు త్వరలో చూడాలి. ఇక్కడ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కాలేజ్ టీవీ. నిజంగా ఖచ్చితంగా ఎప్పుడు ప్రజాపక్షంలోనే ఉంటాం, ఎప్పుడు ప్రజలకు, అంటే ఇక్కడ మతపరమైన కులపరమైన సంబంధించినటువంటి ఏమి ఇబ్బందులు జరిగినా, అంటే ఒక మతానికి పరిమితంగా కాకుండా, ఒక కులానికి పరిమితంగా కాకుండా, భారత రాజ్యాంగానికి సమానంగా, లేకపోతే భారత రాజ్యాంగంతో ఉంటూ భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తూ మాత్రమే మా ఛానల్ ఎప్పుడు పనిచేస్తూ ఉంటుంది, ఎప్పుడు ప్రజల పక్షాన్నే ఉంటుంది. ఎప్పుడు కూడా కొన్ని మతాలకో కొన్ని కులాలకో పరిమితంగా ఎప్పుడు కూడా మేము మాట్లాడలేదు. ఇక్కడ మైనార్టీలకు సపోర్ట్గా ఉంటాం, ఖచ్చితంగా హిందువులకు సపోర్ట్గా ఉంటాం. ఇక్కడ క్రిస్టియన్స్కి ఈ ముగ్గురు మతాల వారికి ఏ ఇబ్బందులు జరిగా మేము సపోర్ట్ చేస్తూ వస్తూ ఉన్నాం. ఎవరికి ఏ ఇష్యూ జరిగినట్టు ముస్లిమ్స్ రేప్ ఇష్యూలో పాల్గొంటే వాళ్ళపైన శిక్షించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే హిందువులు ఇటువంటి ఇష్యూలో పాల్గొంటే వాళ్ళను శిక్షించమని కోరుతా ఉన్నాం. క్రిస్టియన్స్ కూడా మేము ఎప్పుడు సపోర్ట్ చేయలేదు, వాళ్ళు తప్పులు చేస్తే తప్పు అని చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఏ ఒక్కరు కూడా ఈ ఛానళ్ళని, లేకపోతే ఇటువంటి వ్యక్తులు దేశద్రోహులని, ఇటువంటి జర్నలిస్టులని ఇటువంటి మాటలు మాట్లాడడం కూడా సరికాదు. ఖచ్చితంగా అందరూ ఒకసారి ఆలోచన చేయాలి, వీళ్ళు ఎటువంటి వార్తలు చేస్తూ ఉన్నారు, ఎట్లా ప్రజల పక్షాన ఉంటున్నారు, లేకపోతే కొన్ని మతాలకే కొమ్ములుగా పనిచేస్తూ ఉన్నారా ఛానల్స్ కానీ వ్యక్తులు అని చెప్పేసి మీరు ఒక నిర్ధారణకు రావాలి. ఖచ్చితంగా ఎప్పుడు చూసిన కాలేజ్ మరిన్ని అప్డేట్స్ కోసం థ్యాంక్ యూ.